హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ మనం చూడబోతున్న ఎడిటోరియల్ ఫ్లూయిడ్ బౌండరీస్ అనే టైటిల్తో వచ్చింది. ఇది మహారాష్ట్ర కర్ణాటక మధ్య జరుగుతున్న బార్డర్ డిస్ప్యూట్కి సంబంధించింది. ఇది యూపీఎస్సీ రిలవెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకుంటే జెండర్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ, ఫెడరలిజం లేదా ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అనే టాపిక్ కిందకి వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్, యూ మస్ట్ గో త్రూ దిస్. సో బిఫోర్ దట్ మనం 2022 ఎండ్ అయిపోతుంది. సో ఈ టైంలో ఒక స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ మనం తీసుకొచ్చాం. సో 2 రకాలుగా ఆఫర్ ఉంటుంది మీకు. ఇది ఆన్లైన్కి, ఇది ఆఫ్లైన్కి. యూపీఎస్సీ ఆఫ్లైన్ అండ్ యూపీఎస్సీ ఆన్లైన్. ఆన్లైన్లో మీకు ఈఎంఐ ఆప్షన్ అండ్ అప్ ఫ్రంట్ ఆప్షన్ ఉంది. ఈఎంఐ ఆప్షన్ తీసుకునే వాళ్ళకి 10% ఆఫ్ ప్లస్ ఈఎంఐ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. అప్ ఫ్రంట్ ఆప్షన్ తీసుకునే వాళ్ళకి 20% ఆఫ్, అంటే 60,000 పైన మీకు 20% పోయి 48,000కే లభిస్తుంది. అలాగే ఆఫ్లైన్కి వస్తే 70,000 ఫీజు 56కి వస్తుంది. అప్ ఫ్రంట్లో ఈఎంఐలో 63, కాకపోతే మీరు మంత్లీ పే చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. కొత్త సంవత్సరం మీకు న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. 1 జనవరి నుంచి. సో 31 డిసెంబర్ లోపు ఆఫర్ను ఉపయోగించుకొని జాయిన్ అయ్యి న్యూ ఇయర్ చక్కగా యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ప్రారంభించండి. ఇది మీరు కాంటాక్ట్ చేసే నెంబర్. ఏ డౌట్స్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మరి వాట్ అబౌట్ ఆప్షనల్స్? జనరల్ స్టడీస్తో పాటు ఆప్షనల్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి కదా. సో ఆప్షనల్స్కి కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ ఉంది, అప్ ఫ్రంట్ ఆప్షన్ ఉంది. అప్ ఫ్రంట్ అయితే మీకు యాజ్ ఐ టోల్డ్ యూ 20% ఆఫ్, 30,000 పైన 20% ఇస్తే 24 అవుతుంది. లేదా ఈఎంఐ ఆప్షన్ తీసుకుంటే 10% డిస్కౌంట్ వస్తుంది. 27,000 విత్ ఈఎంఐ 5,000 పర్ మంత్ పే చేసే అవకాశం. ఇవి మనం ఆఫర్ చేస్తున్న ఆప్షన్స్. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. అండ్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు స్విచ్ అమాంగ్ ఆప్షనల్స్. ఒక ఆప్షన్ నుంచి ఇంకో ఆప్షన్లకి స్విచ్ అయ్యే అవకాశం కూడా దీంట్లో కల్పించడం జరుగుతుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. సో మరి ఇవాల్టి ఆర్టికల్ ఫ్లూయిడ్ బౌండరీస్ అనే పేరుతో మనకి కనిపిస్తుంది. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లూయిడ్? ఫ్లూయిడ్ అంటే కదులుతున్నా కదా, లిక్విడ్ ఫ్లూయిడ్ అంటాం కదా మనం. కదులుతున్నా అంటే ఫిక్స్డ్గా ఉండని, కదులుతున్నా, రైట్? ఆ సెన్స్లో మనం ఈ పదాన్ని ఉపయోగిస్తాం అనమాట. ఫ్లూయిడ్ బౌండరీస్ అనే పదాన్ని మనం ఆ సెన్స్లో ఉపయోగిస్తాం. ఇది కర్ణాటక మహారాష్ట్ర బోర్డర్ డిస్ప్యూట్కి సంబంధించిన ఆర్టికల్ కాబట్టి నేను కొంచెం మీకు బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఐల్ గివ్ యూ ద బ్యాక్గ్రౌండ్ టు దిస్ డిస్ప్యూట్. ఈ డిస్ప్యూట్కి కొంచెం ఇంతకుముందు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా అనేది చిన్న బ్యాక్గ్రౌండ్ తీసుకొని తర్వాత మనం ఆర్టికల్లోకి వెళ్దాం. అండర్స్టాండింగ్ బ్యాక్గ్రౌండ్ విల్ హెల్ప్ యూ గ్రాస్ప్ ద ఇష్యూ కాంప్రహెన్సివ్లీ. సరేనా? అసలు ఇష్యూ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అంటే దానికంటే ముందు మనం చూడాల్సింది స్టేట్ రీఆర్గనైజేషన్కి సంబంధించిన ఆస్పెక్ట్స్. 1953లో మనకి దెర్ వాజ్ ఎ కమిషన్ బై నేమ్ ఫజల్ అలీ కమిషన్. ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. దేనికి ఏర్పాటు చేశారు? స్టేట్ రీఆర్గనైజేషన్ అండ్ లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్స్ రీఆర్గనైజ్ చేయొచ్చా లేదా అనే ఆస్పెక్ట్ గురించి ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ కమిషన్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ 2 years. సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఆఫ్టర్ 2 years. 2 years లేటర్ అంటే 1955లో రిపోర్ట్ సబ్మిట్ చేసింది. సో దీన్ని బేస్ చేసుకొని 1956లో మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది పార్లమెంట్ పాస్ చేసింది. వాజ్ పాస్డ్ బై పార్లమెంట్. సో బేస్డ్ ఆన్ ద ఫైండింగ్స్ ఆఫ్ ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్. ఈ రకంగా మనకి 1 నవంబర్ 1956లో మనకి మైసూర్ స్టేట్ కాస్త కర్ణాటక స్టేట్గా మారింది. అంతవరకు ఎర్స్ట్ వైల్ మైసూర్ స్టేట్ కర్ణాటకగా రూపాంతరం చెందడం అనేది జరిగిందనమాట. అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే ఈ టైంలో మనకి కర్ణాటకలో ఉన్న కొన్ని ఏరియాస్ లైక్ బెలగావి,
అండ్ ఇంకొన్ని నార్దర్న్ కర్ణాటకలో ఉన్న కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఈ బెళగావి అన్నీ కూడా మహారాష్ట్రకే చెందాలి, అక్కడ ఎక్కువ మంది మరాఠీ మాట్లాడే వాళ్ళు ఉంటారు, అది మహారాష్ట్రకే చెందాలని చెప్పి మహారాష్ట్ర వాళ్ళు గోల పెట్టడం మొదలుపెట్టారు. మహారాష్ట్ర వాళ్ళు ప్రొటెస్ట్లు, అడగడాలు ఇవన్నీ చేయడం అనేది జరిగిందనమాట. సో మహారాష్ట్ర నుంచి వస్తున్న ఈ ప్రొటెస్టులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 25th October 1966లో సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక కమిషన్ని ఏర్పాటు చేసింది. సో ఇట్ ఫార్మ్డ్ అనదర్ కమిషన్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ జస్టిస్ మహాజన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది. మీరు డిసైడ్ చేయండి, కమిషన్ ఏం చెప్తే అది ఫాలో అయిపోదాము, మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము ఫాలో అయిపోతాం అన్నట్టు అప్పుడు ఒక బైండింగ్ డాక్యుమెంట్గా దీన్ని తీసుకోవాలి. వాట్ ఎవర్ ది కమిషన్ కమ్స్ అవుట్ విత్ ఈజ్ ద బైండింగ్ డాక్యుమెంట్, 2 స్టేట్స్ దీన్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి అనుకుని కమిషన్ ఏర్పాటు చేశారు. 1967లో ది కమిషన్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. సో మహారాష్ట్ర చెప్పిన ప్రకారం చెయ్యాలా వద్దా అని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్లో ఏం మెన్షన్ చేసిందంటే ఇది మహారాష్ట్ర అనుకుంటే, ఇది కర్ణాటక అనుకుంటే, రిపోర్ట్ ఏం చెప్పిందంటే 264 టౌన్స్ అండ్ విలేజెస్ ఆఫ్ కర్ణాటకలో ఉన్న 264 టౌన్స్ అండ్ విలేజెస్ని మహారాష్ట్రలో కలపాలని, అలాగే మహారాష్ట్రలో ఉన్న 247 విలేజెస్ని కర్ణాటకలో కలపాలని ఈ రిపోర్టు సబ్మిట్ చేసింది. ఈ రిపోర్టు మెన్షన్ చేసిందనమాట. మరి ఇది దీన్ని ఫాలో అయ్యారా ఫాలో అవ్వలేదనే ఆస్పెక్ట్ కూడా మనం చూడాలి. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ అనేది ఈ పర్టికులర్ రిపోర్ట్ వాజ్ టేబుల్డ్ ఇన్ పార్లమెంట్. పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టారు. ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1970లో ప్రవేశపెట్టారు. బట్ నాట్ టేకెన్ అప్ ఫర్ డిస్కషన్, కానీ దాన్ని డిస్కషన్కి టేకప్ చేయలేదు. సో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది, కానీ దానిపైన డిస్కషన్ జరగలేదు, దీన్ని పక్కన పడేయడం అనేది జరిగింది. ఇది రిపోర్ట్ యొక్క కథ. సో అంటే ఒక కమిషన్ వేయడం అయింది, రిపోర్ట్ ఇవ్వడం అయింది, కానీ ఆ రిపోర్ట్ని ఉపయోగించుకోవడం అనేది జరగలేదు. ఇది పరిస్థితి. తర్వాత లీగల్ ఆస్పెక్ట్స్ లీగల్గా మీరు తీసుకుంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద లీగల్ ఆస్పెక్ట్స్, 2004లో మహారాష్ట్ర అప్రోచ్డ్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఛాలెంజ్ చేసింది. ఇట్ ఛాలెంజ్డ్ ది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఛాలెంజ్ చేసి అండ్ డిమాండ్ చేసింది ఏమని? 865 విలేజెస్ అండ్ 5 కర్ణాటక డిస్ట్రిక్ట్స్లో ఉన్న 865 విలేజెస్ని కర్ణాటక నుంచి మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మహారాష్ట్ర సుప్రీంకోర్టులో పిటిషన్ ఛాలెంజ్ చేసింది. పిటిషన్ ఈజ్ స్టిల్ పెండింగ్. 2004లో చేశారు. ఇప్పటికీ కూడా అది సుప్రీంకోర్టు ముందు పెండింగ్లోనే ఉంది అని మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒక గమనించాల్సిన ఆస్పెక్ట్స్ ఏంటంటే, సో మహారాష్ట్ర ఏముంటుందంటే సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 131 ప్రకారం 2 స్టేట్స్ మధ్య ఉన్న డిస్ప్యూట్స్ని పరిష్కరించే జ్యూరిస్డిక్షన్ ఉంది. డిస్ప్యూట్స్ బిట్వీన్ 2 స్టేట్స్ ఆర్ మోర్ స్టేట్స్ని పరిష్కరించే జ్యూరిస్డిక్షన్ సుప్రీంకోర్టుకి ఉంది అని చెప్పి మహారాష్ట్ర దీన్ని ఇన్వోక్ చేసి సుప్రీంకోర్టులో కేసు వేసింది. కర్ణాటక ఏముంటుంది? ఇఫ్ యూ లుక్ ఎట్ ఆర్టికల్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే 2 రాష్ట్రాల మధ్య బౌండరీస్ ఏవైతే ఉన్నాయో బౌండరీస్ని మార్చడానికి జ్యూరిస్డిక్షన్ ఎవరికి ఉంది? పార్లమెంట్కి. సో పార్లమెంట్ ఒక చట్టాన్ని ఉపయోగించి త్రూ అన్ యాక్ట్ పార్లమెంట్ కెన్ చేంజ్ ద బౌండరీస్ బిట్వీన్ 2 స్టేట్స్ మధ్య బౌండరీస్ని పెంచవచ్చు. ఒక స్టేట్ యొక్క ఏరియాని పెంచవచ్చు, ఇంకో స్టేట్ ఏరియాని తగ్గించవచ్చు, బౌండరీస్ మార్చవచ్చు, కొత్త స్టేట్స్ క్రియేట్ చేయొచ్చు. ఆ అధికారం అంతా కూడా ఎవరికి ఉంది? పార్లమెంట్కి ఉంది యాజ్ పర్ ఆర్టికల్ 3. అండ్ కర్ణాటక సేస్
ఎస్సీ హ్యాజ్ నో జ్యూరిస్డిక్షన్, అంటే ఎస్సీకి అసలు అధికారమే లేదు, ఈ బౌండరీ ఇష్యూస్లో మాట్లాడడానికి సుప్రీంకోర్టుకి అధికారం లేదు, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా అది చెల్లదని చెప్పి కర్ణాటక వాదిస్తోందన్నమాట. ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ. సో ఇక్కడ మీరు ఈ కమిషన్ పేర్లు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎడిటోరియల్లో ఏముందో మనం ఒకసారి చూద్దాం. ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ రెజల్యూషన్ లైస్ ఇన్ ఏ పొలిటికల్ కల్చర్ రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ డైవర్సిటీ. ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ని మనం రిజాల్వ్ చేసుకోవాలి అంటే అది ఎటువంటి పొలిటికల్ కల్చర్లో పాసిబుల్ అవుతుంది? ఏ పొలిటికల్ కల్చర్ దట్ ఈజ్ రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ డైవర్సిటీ. డైవర్సిటీని గౌరవించేది. మేము ఒక్కలమే ఉండాలి, యూనిఫార్మిటీ ఉండాలి, యూనిటీ ఉండాలి అనుకుంటే అక్కడ మనకి కుదరదు. మేము కన్నడ అంతా ఒకటి, మహారాష్ట్ర అంతా ఒకటి, ఇలా కర్ణాటక వాళ్ళు గొప్పవాళ్ళు లేదా కన్నడ స్పీకింగ్ గొప్పవాళ్ళు, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నప్పుడు డిస్ప్యూట్స్ రిజాల్వ్ అవ్వవు. డైవర్సిటీని మనం గౌరవించాలి, అంటే భిన్నత్వాన్ని గౌరవించినప్పుడే, అలాంటి కల్చర్ ఉన్నప్పుడే రెజల్యూషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ద డిస్ప్యూట్ బిట్వీన్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఓవర్ ఏరియాస్ దట్ బోత్ స్టేట్స్ క్లెయిమ్ టు బి దేర్స్ హ్యాస్ బికమ్ నాస్టీ అండ్ నాయిజీ ఇన్ రీసెంట్ వీక్స్. ఇంకా నాస్టీ అయిపోతుంది, నాయిజీ అయిపోతుంది. ఈ రాజకీయ నాయకులు రోడ్ల మీదకి వచ్చి తిట్టుకుంటున్నారు ఒకరినొకళ్ళు, ఈవెన్ లీడింగ్ టు వైలెన్స్. అది హింసకు కూడా దారితీస్తోంది. ఈ రెండింటి మధ్యలోనే డిస్ప్యూట్. కర్ణాటక చీఫ్ మినిస్టర్ బసవరాజ్ బొమ్మాయి అండ్ మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్, బోత్ ఫ్రమ్ ద బీజేపీ, ఇద్దరు బీజేపీ నుంచి ఉన్న వాళ్ళే వీళ్ళిద్దరూ, హ్యావ్ క్రాస్డ్ స్వర్డ్స్. అంటే అర్థమేంటి? కత్తులు నూరారు, కత్తులు దూసుకున్నారు. అండ్ నిజంగా కత్తి తీసుకున్నాను కాదు, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు పబ్లిక్గా ఒకరినొకరు కామెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇద్దరు మళ్ళీ బీజేపీ నుంచి ఉన్న వాళ్ళే. క్యాంపెయినర్స్ ఫర్ ద మర్జర్ ఆఫ్ కర్ణాటకాస్ మరాఠీ స్పీకింగ్ ఏరియాస్ విత్ మహారాష్ట్ర. వీళ్ళంతా ఏంటి? కర్ణాటకలో మరాఠీ స్పీకింగ్ ఏరియాస్, బెలగావి డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళన్నింటినీ కూడా కర్ణాటక మహారాష్ట్రలో కలిపేయాలి అని దాన్ని సపోర్ట్ చేస్తున్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్ ది యాంటే దిస్ వీక్. అప్ ది యాంటే అంటే తీవ్రతరం చేశారు, ఆందోళన తీవ్రతరం చేయడం, బై ఆర్గనైజింగ్ ఏ కాన్ఫరెన్స్ ఇన్ బెల్గాయం. బెల్గాయంలో ఒక కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళు ఇంకా దీన్ని పెద్దది చేయాలి, ఇంకా పెద్ద చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్ర పొలిటీషియన్స్ వాంటెడ్ టు అటెండ్ ఇట్ బట్ వర్ స్టాప్డ్ బై ది పోలీస్. మహారాష్ట్ర పొలిటీషియన్స్ వాంటెడ్ టు అటెండ్ ఇట్ బట్ వర్ స్టాప్డ్ బై ది పోలీస్. సో మహారాష్ట్ర పొలిటీషియన్స్ దాన్ని అటెండ్ అవ్వాలనుకున్నారు కానీ పోలీసులు ఆపేశారు. లీడింగ్ టు ఏ ఫ్లేరప్ అంటే చిన్న గొడవ, ఒకరినొకరు ఇంకా ఒక చిన్న వైలెన్స్ లాగా అనమాట, సడన్ అవుట్ బర్స్ట్ ఆఫ్ వైలెన్స్ లాగా వచ్చింది. పాసిబులీ యాజ్ ఇంటెండెడ్ బై ద ఇన్వైటీస్. సో వాళ్ళు కోరుకున్నట్టే, అంటే అది ఇష్యూ పెద్దదవ్వాలనేదే వాళ్ళ ఉద్దేశం, అందుకని అలా చేశారు. ఇన్వైట్ చేసిన వాళ్ళు ఆ ఉద్దేశంతోనే ఇన్వైట్ చేసినట్టుగా కనిపిస్తోంది. అండ్ ది ఆర్గనైజర్స్. కర్ణాటకాస్ ప్రాక్టీస్ సిన్స్ 2006 ఆఫ్ హోల్డింగ్ ద వింటర్ సెషన్ ఆఫ్ ద అసెంబ్లీ ఇన్ బెల్గాయం. కర్ణాటక ఏం చేస్తుందంటే వింటర్ సెషన్ని బెల్గాయంలో ఏర్పాటు చేస్తుంది. 2006 నుంచి కూడా ఇది ఒక ప్రాక్టీస్ లాగా చేస్తుంది. ఎందుకని? ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎన్ అసర్షన్ ఆఫ్ ఇట్స్ అథారిటీ ఓవర్ ద ప్లేస్. ఇది మాది, బెల్గాయం డిస్ట్రిక్ట్ మాది, మీరు దీనిపైన కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు దూరంగా ఉండాలి అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట కర్ణాటకదే. అందుకనే బెల్గాయంలో వింటర్ సెషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని మీద డౌట్స్ ఏమీ లేవు బాబు, ఇది కంప్లీట్గా మాదే, మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్పి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అసెంబ్లీ యొక్క వింటర్ సెషన్ కూడా అక్కడే కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. రీసెంట్లీ మిస్టర్ బొమ్మాయి రీఐటరేటెడ్ కర్ణాటకాస్ క్లెయిమ్ ఓవర్ 48 villages ఆఫ్ సాంగ్లీ ఇన్ మహారాష్ట్ర, డ్రాయింగ్ ఏ షార్ప్ రిబటల్. మీకు అర్థమవుతుందా? రీసెంట్గా ఏం జరిగింది? మిస్టర్ బొమ్మాయి రీఐటరేటెడ్ కర్ణాటకాస్ క్లెయిమ్, రీఐటరేటెడ్ కర్ణాటకాస్ క్లెయిమ్ ఓవర్ 48 villages ఆఫ్ సాంగ్లీ. మహారాష్ట్రలో ఉన్న సాంగ్లీ డిస్ట్రిక్ట్లో ఉన్న 48 villages మాకు చెందాలి అని చెప్పి బొమ్మాయి కూడా మాట్లాడడం జరిగింది. రీఐటరేట్ అంటే మళ్ళీ చెప్పడం అనేది జరిగింది. దీనివల్ల డ్రాయింగ్ ఏ షార్ప్ రిబటల్ అంటే అర్థమైంది, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిబట్ అంటే తిరిగి తిప్పికొట్టడం. సో వీళ్ళు ఎలా అనేసరికి వాళ్ళు కూడా దాన్ని తిప్పికొట్టారు, రిబట్ చేశారు. విత్ ఎక్స్చేంజెస్ గెటింగ్ ఇంక్రీజింగ్లీ ప్రొవోకేటివ్. ఈ మాటలు ఇసురుకోవడాలు ఇవి ఎలా ఉన్నాయి? ప్రొవోకేటివ్గా మారుతున్నాయి, అంటే రెచ్చగొట్టే విధంగా జరుగుతున్నాయి, ఇంక్రీజింగ్లీ ప్రొవోకేటివ్గా మారుతున్నాయి. ఈ క్షణంలో, ఈ తరుణంలో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా హ్యాస్ టోల్డ్ దీస్ చీఫ్ మినిస్టర్స్ టు డయల్ డౌన్ రెటారిక్. మీరు మాటలు కొంచెం తగ్గించండి, డయల్ డౌన్ చేయండి.
మాటలు ఏం చేయాలి, డయల్ డౌన్ చేయండి, తగ్గించండి అని చెప్పి చెప్తున్నారు. అండ్ వెయిట్ ఫర్ ద సుప్రీం కోర్ట్ టు అడ్జుడికేట్ ద మ్యాటర్. సుప్రీంకోర్టు ఈ మ్యాటర్ని అడ్జుడికేట్ చేసేంత వరకు వెయిట్ చేయండి, తొందరపడకండి, రైట్ అని ఎవరు చెప్తున్నారు? అమిత్ షా గారు చెప్పారు. అంటే ఇక్కడ మీకు చెప్పాను ఇందాక బ్యాక్గ్రౌండ్ ఇచ్చినప్పుడు 2004లో మహారాష్ట్ర ఈ కేసుని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు ఇప్పటి వరకు దీని గురించి ఎటువంటి తీర్పు ఇవ్వలేదు. సో సుప్రీంకోర్టు చెప్పేంత వరకు వినండి, తొందరపడకండి అని చెప్పి అమిత్ షా గారు చెప్తున్నారు. ద కోర్ట్ ఈజ్ సీజ్డ్ ఆఫ్ ద మ్యాటర్. సీజ్డ్ ఆఫ్ ద మ్యాటర్ అంటే తన ఆధ్వర్యంలోనే ఉంది. దీని అర్థం ఏంటి? ఈ మ్యాటర్ తన కన్సిడరేషన్లోనే ఉంది అని అర్థం అనమాట. సో మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ డిస్ప్యూట్కి సంబంధించిన కేసు సుప్రీంకోర్టు పరిధిలోనే ఉంది, అంటే తన ఆధ్వర్యంలో తన కన్సిడరేషన్లోనే ఉంది. బట్ ఇట్ కెన్ ఓన్లీ do so much as the underlying factors that originated along with the 1956 linguistic reorganization of Indian states. ఓకే సెంటెన్స్ చదవడం, ఇట్ కెన్ ఓన్లీ డూ సో మచ్ అంటే కొంచెమే చేయగలదు. సుప్రీంకోర్టు చేతిలో అది ఉంది, సుప్రీంకోర్టు కన్సిడరేషన్లో ఉంది, కానీ సుప్రీంకోర్టు ఏది కావాలంటే అది ఎంత కావాలంటే అంత చేసే అవకాశం లేదు. ఇట్ కెన్ ఓన్లీ డూ సో మచ్ యాజ్ ది అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ దట్ ఆరిజినేటెడ్ అలాంగ్ విత్ 1956 linguistic reorganization of Indian states are not easily amenable to technical or legal solutions. 1956 లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి టెక్నికల్గా లీగల్ సొల్యూషన్స్కి లొంగేవి కాదు. ఎమినబుల్ అంటే బీ రెడీ టు చేంజ్ అన్నట్టు, అంటే మారడానికి అనుకూలంగా ఉండేవి కాదు. ఎందుకంటే అవి ఎమోషనల్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్. ప్రజలు మేము అక్కడ ఉండాలనుకుంటున్నాం, ఇక్కడ ఉండాలనుకుంటున్నాం, దానికి లీగల్ సొల్యూషన్, టెక్నికల్ సొల్యూషన్ అనేవి అంత ఈజీగా దొరకవు. సో సుప్రీంకోర్టు దీన్ని సాల్వ్ చేయడం కూడా అంత ఈజీ కాదు అనే ఉద్దేశం వస్తుంది. Carving out political units that neatly correspond with various linguistic groups is impossible. అంతే కదా మరి. కరెక్ట్గా తెలంగాణ తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఇక్కడ ఉండాలి, ఇంగ్లీష్ మాట్లాడే మనకి కన్నడ మాట్లాడాలంటే ఎలా ఉండాలి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా కార్వౌట్ చేయడం, కార్వౌట్ అంటే ముక్కలు చేయడం ఈజ్ ఇంపాసిబుల్. ఇన్ ఇండియాలో పాసిబుల్ కాదు. తమిళనాడులో తెలుగు స్పీకింగ్ ఉంటారు, ఆంధ్రాలో తమిళ్ స్పీకింగ్ ఉంటారు, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. యాజ్ అ రిజల్ట్ ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ హ్యావ్ లింగ్విస్టిక్ మైనారిటీస్. సో ప్రతి స్టేట్లో ఇప్పుడు ఆంధ్రాలో తమిళ్ స్పీకింగ్, ఒడియా స్పీకింగ్ ఉన్నారు, ఒడిశాలో తెలుగు స్పీకింగ్ ఉంటారు, అలాగే మహారాష్ట్రలో తెలుగు స్పీకింగ్ ఉన్నారు, మహారాష్ట్రలో కన్నడ స్పీకింగ్ ఉంటారు. ప్రతి స్టేట్లో కూడా లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉన్నాయి. దట్ ఆర్ అకార్డెడ్ స్పెషల్ రైట్స్. వాళ్ళకి స్పెషల్ రైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అకార్డ్ అంటే గివ్. ద మహారాష్ట్ర కర్ణాటక రో అంటే వివాదం ఫండమెంటల్లీ అరైజెస్ అవుట్ ఆఫ్ ఎ ల్యాక్ ఆఫ్ ఎప్రిషియేషన్ ఆఫ్ దట్ రియాలిటీ. సో బేసికల్గా లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉండడం అనేది కామన్ ఇన్ ఇండియాలో. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కార్వ్ అవుట్ స్టేట్స్ బేస్డ్ ఆన్ కంప్లీట్లీ లాంగ్వేజెస్ మెజారిటీ ప్రకారం వెళ్ళిపోతాం, కానీ ప్యూర్ ఈ రాష్ట్రంలో తెలుగు స్పీకింగ్ వాళ్ళే ఉండాలి అన్నంతగా చేయడం అనేది ఇంపాసిబుల్ అనే విషయాన్ని గమనించాలి. ఈ వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం ఎందుకు వస్తుందంటే ఆ రియాలిటీని అర్థం చేసుకోలేకపోవడం వల్ల. దే ఆర్ అనేబుల్ టు ఎప్రిషియేట్ అంటే అండర్స్టాండ్. ఇక్కడ ఎప్రిషియేట్ అంటే ప్రశంసించడం అని కాదు, అండర్స్టాండ్ చేసుకోవడం, కాంప్రహెండ్ చేయడం. ఆ రియాలిటీని అర్థం చేసుకోకపోవడం. ఏ రియాలిటీ? పర్ఫెక్ట్ కార్వింగ్ అవుట్ అనేది పాసిబుల్ కాదు అనే రియాలిటీ. In 1957, Maharashtra claimed 814 villages and 3 urban settlements of Belagavi. మీకు చెప్పాను ఆల్రెడీ. కార్వార్ అండ్ నిప్పని ఇన్ కర్ణాటక. కర్ణాటకలో ఉన్న ఈ 814 విలేజెస్, 3 అర్బన్ సెటిల్మెంట్స్ని మహారాష్ట్ర మావి అని చెప్పి క్లెయిమ్ చేయడం జరిగింది. అప్పుడు కర్ణాటక ఏం చేసింది? కర్ణాటక నాట్ ఓన్లీ రిబఫ్డ్ మహారాష్ట్రాస్ క్లెయిమ్స్, మహారాష్ట్ర చెప్పింది తిప్పికొట్టడమే కాదు, but also began to claim areas in Kolhapur, Sholapur and Sangli districts in Maharashtra. Kolhapur, Sholapur, Sangli districtsలో ఉన్నవన్నీ మావి, అక్కడ కన్నడ స్పీకింగ్ ఉన్నారు, అవందరి మాకు కలపండి అని చెప్పి తిరిగి కర్ణాటక వాళ్ళు చెప్పింది రిజెక్ట్ చేయడమే కాకుండా, తిప్పికొట్టడమే కాకుండా ఇలా క్లెయిమ్ చేయడం మొదలుపెట్టింది. ఎల్స్వేర్ మహారాష్ట్ర అండ్ తెలంగాణ ఆర్ కాట్ ఇన్ ఎ డిస్ప్యూట్ అక్రాస్ దేర్ బార్డర్ ఇన్ చంద్రపూర్ అండ్ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్స్ రెస్పెక్టివ్లీ. మహారాష్ట్ర తెలంగాణ కూడా ఇదే ప్రాబ్లం. తెలంగాణ ఈ 2 డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ డిస్ప్యూట్ అనేది నడుస్తుంది. రిపోర్ట్స్ ఆఫ్ పాపులేషన్స్ వాంటింగ్ టు హ్యావ్ దేర్ ప్లేసెస్ షిఫ్ట్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ హ్యావ్ ఎమర్జ్డ్ ఇన్ రీసెంట్ వీక్స్. చాలా చోట్ల మేము ఆ స్టేట్లో కలిసిపోతాం, ఈ స్టేట్లో కలిసిపోతామని
ఈ జనాలు కూడా మాట్లాడడం కూడా మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా. ఇన్ ద నార్త్ ఈస్ట్ సమ్ బౌండరీ డిస్ప్యూట్స్ బిట్వీన్ స్టేట్స్ హ్యావ్ కాస్ట్ లైఫ్స్. నార్త్ ఈస్ట్లో ఈ బౌండరీ డిస్ప్యూట్స్ వల్ల ఎస్పెషల్లీ అస్సాం, మేఘాలయ వీటి వల్ల కొంతమంది ప్రాణాలే పోయాయి. సో ఇట్ ఈస్ వైజ్ టు డిఫర్ టు ద కోర్ట్స్ డెసిషన్. ఇక్కడ చూడండి, మామూలుగా డిఫర్ అనే పదం తీసుకుంటే మీకు మీనింగ్ పోస్ట్ పోన్ అనే మీనింగ్ వస్తుంది. కానీ చూడండి, ఇట్ ఈస్ వైజ్ టు పోస్ట్ పోన్ అంటామా? కాదు కదా, ఇట్ ఈస్ వైజ్ టు డిఫర్ టు. డిఫర్ టు అంటే ఫాలో, వాళ్ళు చెప్పిన మాట వినడం. ఫాలో సమ్వన్స్ అడ్వైస్ అన్నట్టు. ఎవరి అడ్వైస్ ఇక్కడ? కోర్టు. సో కోర్టు ఏదైతే నిర్ణయం ఇస్తుందో దాన్ని ఫాలో అవ్వడం అనేది వైజ్. ఏ డిస్ప్యూట్ విషయంలో అయినా సరే కోర్టు చెప్పింది వినడం అనేది వైజ్ డెసిషన్. బట్ హార్మోనీ, సామరస్యం ఏదైతే ఉందో కెన్ బి అచీవ్డ్ ఓన్లీ త్రూ ఎంబ్రేసింగ్ అండ్ ప్రమోటింగ్ ఏ పొలిటికల్ కల్చర్ దట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ డైవర్సిటీ దట్ కెనాట్ బి నీట్లీ డిమార్కేటెడ్. మనకి డైవర్సిటీ అనేది ఇండియాలో తప్పదు, ప్రాపర్గా మనం డిమార్కేట్ చేయలేము. హిందువులు ఇక్కడ, ముస్లిమ్స్ ఇక్కడ, రైట్? అలాగే తెలుగు వాళ్ళు ఇక్కడ, తమిళ వాళ్ళు అక్కడ, పక్కా 100% డిమార్కేషన్ అనేది పాసిబుల్ కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ డైవర్సిటీని యాక్సెప్ట్ చేసే పొలిటికల్ కల్చర్ని మనం యాక్సెప్ట్ చేయాలి, ఫాలో అవ్వాలి. అప్పుడే మనకి హార్మోనీ, సామరస్యం అనేది అచీవ్ చేయగలుగుతామని చెప్తున్నారు. సో ఫ్లూయిడ్ పొలిటికల్ అండ్ కల్చరల్ బౌండరీస్ క్రిస్ క్రాస్ ది ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా. ఇండియాలో మనకి ఫ్లూయిడ్ పొలిటికల్ అండ్ కల్చరల్ బౌండరీస్ అనేవి క్రిస్ క్రాస్ అవుతూ ఉంటాయి. ఫ్లూయిడ్ అంటే ఏంటి? సేమ్ ఉండకపోవడం, ఫిక్స్డ్గా ఉండకపోవడం, సంథింగ్ దట్ ఈస్ నాట్ ఫిక్స్డ్. ఇది ఇంతే, మీరు అక్కడ మేము ఇక్కడ అనేది ప్రాపర్గా ఫిక్స్ చేయడం ఇండియాలో పాసిబుల్ కాదు. ఇఫ్ న్యూ ఫైర్స్ ఆర్ లిట్ త్రూ డివైజివ్ పాలిటిక్స్, దీంట్లో మళ్ళీ పాలిటిక్స్ ఎంటర్ అయిపోయి పొలిటిసైజేషన్ జరిగి విభజించే రకమైన పాలిటిక్స్ దీంట్లోకి ఎంటర్ అయ్యాయి అనుకోండి, కొత్త మంటలు పుట్టించారు అనుకోండి, దట్ జ్యుడిషియరీ కెన్ డూ వేర్ జ్యుడిషియరీ ఏమీ చేయలేదు. దట్ విల్ బి ఏ డబుల్ ఇంజన్ ఫెయిల్యూర్. అది డబుల్ ఇంజన్ ఫెయిల్యూర్ కింద లెక్క. అంటే డబుల్ ఇంజన్ ఫెయిల్యూర్ అంటే అర్థం ఏంటి? ఒక ఇంజిన్ ఉన్నప్పుడు ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే ఇంకో ఇంజిన్ బ్యాకప్ అవుతుంది, రెండు ఫెయిల్ అయితే ఇంకేం చేయలేం. అంటే గొడవలు వచ్చినప్పుడు కోర్టులు మనకి హెల్ప్ అవుతాయి. ఇది ఒక పొలిటికల్ ఇష్యూగా మారిపోయి జనాల ఎమోషన్స్ని రెచ్చగొట్టి డివైజివ్ పాలిటిక్స్ ఎంటర్ అయిపోయి అనుకోండి, ఇప్పుడు కోర్టు కూడా ఏం చేయలేదు. అర్థమవుతుందా? నార్మల్గా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు కోర్ట్స్ హెల్ప్ అవుతాయి. సో ఇది ప్రాబ్లం అయితే సొల్యూషన్ అవుతుంది. కోర్టు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ మీరు తీసుకొచ్చారనుకోండి, దట్ విల్ బీ ఎ డబుల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అని చెప్పి అంటున్నారు. అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితికి మనం వెళ్ళిపోతాము అని అర్థం. సో మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, సో డీటెయిల్డ్గా అండర్స్టాండింగ్ అనేది వచ్చింది. ఒకసారి మీరు గమనిస్తే చిన్న ఇన్ఫోగ్రాఫిక్స్లో కూడా మీరు ఒకసారి చూడొచ్చు. మీకు ఆల్రెడీ మాట్లాడాను, మహారాష్ట్ర వాళ్ళు కర్ణాటకలో ఉన్న గ్రామాలని వాళ్ళు కలపాలని అడగడం జరిగింది. దానికోసం మహాజన్ కమిషన్ 1966లో ఏర్పాటు చేశారు. ఓకేనా? ఈ కమిషన్ ఏర్పాటు చేస్తే 1967లో కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఏ బైండింగ్ డాక్యుమెంట్. 2 స్టేట్స్ అది ఫాలో అవుతారు, డిస్ప్యూట్ ఎండ్ అవుతుంది అనుకున్నారు. రిపోర్ట్ ఏం చెప్పింది? 264 విలేజెస్ కర్ణాటకలో ఉన్న మహారాష్ట్రలో, 247 విలేజెస్ మహారాష్ట్రలో ఉన్న కర్ణాటకలో కలపాలని చెప్పింది. కానీ నో హెడ్వే. ఎందుకని? రిపోర్ట్ వాజ్ టేబుల్డ్ ఇన్ పార్లమెంట్ బట్ నాట్ టేకెన్ అప్ ఫర్ డిస్కషన్కి టేకప్ చేయలేదు. అలా ఆగిపోయింది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఆగిపోయింది. అలాగే ఈ లీగల్ 2004లో మహారాష్ట్ర సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయిందని చెప్పాను. సో అందులో మహారాష్ట్ర ఏం చెప్తుంది? ఆర్టికల్ 131 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని రిఫర్ చేస్తుంది. సో ఇదేం చెప్తుందంటే, సుప్రీంకోర్ట్ యాజ్ జ్యూరిస్డిక్షన్ ఇన్ కేసెస్ రిలేటెడ్ టు డిస్ప్యూట్స్ బిట్వీన్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్స్ ఆర్ బిట్వీన్ 2 స్టేట్స్ అని చెప్పి 131ని ఇన్వోక్ చేస్తూ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వమని చెప్తుంది. బట్ కర్ణాటక సేస్ ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే, ఓన్లీ పార్లమెంట్ కెన్ డిసైడ్ ది బార్డర్స్ ఆఫ్ స్టేట్, నాట్ సుప్రీంకోర్టు. బార్డర్స్ని పార్లమెంటే వయా ఒక యాక్ట్ ద్వారా చేయగలుగుతుంది, కానీ సుప్రీంకోర్టు ఏం చేయలేదు అని ఆర్టికల్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని కర్ణాటక అసెర్ట్ చేస్తుంది. సో 2 డికేడ్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ 18+ ఇయర్స్ అవుతుంది. బట్ నో రిజల్యూషన్ టిల్ నౌ. అది పరిస్థితి. సో చాలా ఈజీ క్వశ్చన్ మీకు ఇక్కడ ఇచ్చాను. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండ్ పుట్ ఇట్ ఇన్ కామెంట్ సెక్షన్. సుప్రీం కోర్ట్ హ్యాస్ పవర్ టు డైరెక్ట్లీ లిజన్ టు మ్యాటర్స్ బిట్వీన్ 2 స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్ యాజ్ పర్ విచ్ ఆర్టికల్? ఏ ఆర్టికల్ సుప్రీం కోర్టుకి ఆ పవర్ని ఇస్తుంది అనేది క్వశ్చన్. సో ఇది మీకు ప్రిలిమ్స్ 2023 క్రాష్ కోర్స్, అలాగే CSAT కోర్స్. ఇది కూడా 2 కూడా మనకి 1 జనవరిలో స్టార్ట్ అవుతున్నాయి, ఆన్ 1 జనవరి. సో మీకు ఓన్లీ CSAT మాత్రమే ప్రాబ్లం అయితే యూ కెన్ గో ఫర్ CSAT ఇన్ఫినిటీ. అయితే ఎలాగూ CSATకి 5000 పే చేస్తున్నాం కదా, ఇఫ్ ఐ గో ఫర్ ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ ఐ విల్ గెట్ CSATతో పాటు మీకు కరెంట్ అఫైర్స్ రివిజన్ అయిపోతుంది, సర్వే బడ్జెట్ అనాలిసిస్ అయిపోతుంది, టెస్ట్ సిరీస్ వచ్చేస్తుంది. ఈ 6 స్టాటిక్ సబ్జెక్ట్స్ యొక్క
క్రిస్ప్ రివిజన్ కూడా అయిపోతుంది అనుకుంటే మీరు ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్కి వచ్చేయచ్చు. ఓన్లీ సీసాట్ మాత్రమే ఇష్యూ ఉండేవాళ్ళు దీనికి రండి, లేదు మాకు రివిజన్ కూడా అవుతుంది కాబట్టి మేము క్రాష్ కోర్స్కి వస్తామంటే దీనికి రండి. డిఫరెన్స్ ఏంటంటే సీసాట్ కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది, క్రాష్ కోర్స్ వచ్చేసి ప్రిలిమ్స్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే అప్పుడు, ప్రిలిమ్స్ ఒకవేళ వాయిదా పడితే ఎక్స్టెన్షన్ చేస్తాం, అంతవరకు అనమాట. సో కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది. ఫీజు వివరాలు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. మీకు నచ్చిన కోర్స్ మీరు ఎంచుకొని రావచ్చు. ఏదైనా సరే 31 డిసెంబర్ లోపు రావాలి, తర్వాత ఫీజులు పెరుగుతున్నాయి. సరేనా? టేక్ కేర్, బాయ్.